బామ్మ, అమ్మ, అనంతు, గాయత్రి, లహరి. అదిగో వాళ్ళందరూ మన ఫ్యామిలీయే, మన వాళ్ళే. కృష్ణ, నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నీ పాపని కాపాడింది ఆ కుటుంబమే కృష్ణ. అవును, పాపేది? పాపని ఇందాక వాళ్ళ నాన్న వస్తే పాపని తనకి ఇచ్చేసాను గాయత్రి. అవునమ్మా, పాపని వాళ్ళ నాన్నకు అప్పగించేశాం. ఇంక మీకు ఏ భయం అక్కర్లేదు. గొంతు మార్చి మాట్లాడాలి. పంతులు గారు, అమ్మో, మళ్ళీ ఈ కృష్ణ పాపం తీసుకొస్తున్నాడేంటి? అప్పుడే సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ వేసుకుని డ్యూటీకి వచ్చేస్తున్నాడా? చచ్చండ్ర దేవుడా. అమ్మా పార్వతమ్మ గారు, ఇదిగో ఇతనే కృష్ణమ్మ. ఈ గుడిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఈ పాప వాళ్ళ పాపే. అవును కృష్ణ, ఆ మాస్క్ ఏంటి? ఏం లేదు, నాకు బాగా దగ్గు వస్తుంది, అందుకే పెట్టుకున్నాను. ఆ భగవంతుడు నీకు చక్కని బిడ్డనిచ్చాడయ్యా. అంతకు మించిన ఆస్తి ఏముంటుంది? పాపని జాగ్రత్తగా చూసుకో. ఒట్టి అమాయకుడమ్మా, పాపంటే ప్రాణం. పాప మీద చిన్న గీత కూడా పడనివ్వడు. కాని ఆ వెధవలు ఈ పాపని దొంగిలించి ఇంత ఘోరం తలపెడతారనుకోలేదు. ఏదైనా భగవంతుడు దయవల్ల పాప మీకు కనిపించింది. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. పంతులు గారు, ఈరోజు లారీ పుట్టినరోజు, కాస్త వాళ్ళ ఆశీర్వాదం కావాలి. దాందే ఉంది కృష్ణ, నువ్వే అడగచ్చు కదా. లేదండి, మీకు వాళ్ళు తెలుసు కదా, నేను ఎక్కువగా మాట్లాడితే నన్ను బామ్మ వాళ్ళు గుర్తుపట్టేస్తారేమో. వెళ్ళండి. సరే అమ్మా. పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు, అమ్మా. ఏంటక్క గండం గడవడం ఏంటి? అదే పాపం మిస్ అయ్యి నాకు దొరికింది కదా, తిరిగి వాళ్ళ నాన్నకి ఇచ్చేసాం కదా, దాంతో గండం గడిచింది, కష్టం గట్టెక్కింది అంటున్నా. అక్క, అది సరే కాని బావగారు నీ బిడ్డ ఏమైనా గుర్తొచ్చారా? అసలు ఆ రోజు హాస్పిటల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందక్క? అదొక యాక్సిడెంటా లేకపోతే ఇంకేమైనా జరిగిందా? నీకు గుర్తుందా అక్క? పడిపో. అవును వదినా, అసలు నీకేమైనా గుర్తుందా?
చెప్పు వదినా. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? అత్తయ్య గారు చనిపోయారు, మీరెలా బయటపడ్డారు? ఏంటో వీడేమో అత్తయ్య అంటాడు, ఈ అమ్మ ఏమో బావగారు నా బిడ్డ అంటది. ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడేం చెప్పాలి? ఫణి ఊర్వశి చెప్తారు. అదేంటమ్మా, వాళ్ళకేం తెలుసు? వాళ్ళెలా చెప్తారు? అంటే నాకేం గుర్తు రావట్లేదు. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఏంటి గాయత్రి నువ్వు? మొన్ననే కోమాల నుంచి బయటకొచ్చింది. ఇప్పుడు ఇంత టెన్షన్ పడితే ఎలా చెప్పు? మళ్ళీ వదిన పాత స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. తనకేం అర్థం కాక నా పేరు ఊర్వశి పేరు చెప్పినట్టుంది. అవును, నాకు చాలా తలనొప్పిగా ఉంది. అబ్బా.